గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్, అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. గోల్నాకలో స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఆస్తి నష్టం. చంపాపేటలో డబ్బులు పంచిన టీఆర్ఎస్ నేతలు, అడ్డుకుని ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు. బీజేపీ నాయకుల్లో రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది, విమర్శించిన మంత్రి హరీష్ రావు. ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, వెల్లడించిన మాజీ ఎంపీ హర్ష కుమార్. డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జీహెచ్ఎంసీ బరిలో 150 డివిజన్లకు గాను 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256 మంది కాగా, ఇక పోలింగ్ కోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధుల్ని మొత్తం 30 డిఆర్సీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ మాత్రమే కాకుండా డిఆర్సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ కూడా చేపట్టనున్నారు. అదే అందరూ రెడీ తీసుకొచ్చి చాలా కవర్ చేస్తున్నాం. తుక్కుగూడ మహేశ్వరం ఇక్కడుండా 35 कवर को इधर तक चलिए ये पोलिंग बूथ कितना 59 सरी సార్ నడిగండి ఇక్కడ వరకు అట్లా కాకుండా మెటీరియల్ ఇద్దాం. ఏపీఓ పీఓ వచ్చారు, మెటీరియల్ ఇచ్చేద్దాం. ఏపీఓ పీఓ ఇచ్చేసేయండి. ఓకేనా? 59 సిస్టమ్ ఏమో జరిపిందో అది పోయింది. పాసెస్ అయితే ఏమి ఇస్తలేరు, మరి పాసులు అయితే ఏమి ఇస్తలేరు. కొన్ని విజువల్ తీసుకుంటాం. జీహెచ్ఎంసీలో పోలింగ్ ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా 2336 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 1207 అతి సున్నితమైన, 279 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా ఎస్ఈసీ గుర్తించింది. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 50,000 మంది భద్రతా సిబ్బందిని మోహరింపచేశారు. జోన్ల వారీగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారీగా ఇన్ఛార్జి ఏసీపీ, సీఐలను నియమించారు. కుత్బుల్లాపూర్లో 8 డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, పేపర్స్ ను సిద్ధం చేశామని జోనల్ కమిషనర్ మమతా తెలిపారు. కోవిడ్ నిబంధనలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
గోల్నాకలో పాత ఇనుము ప్లాస్టిక్ సామాన్లకు సంబంధించిన గోదాం అగ్ని ప్రమాదానికి గురైంది. సయ్యద్ ఇలియాస్ కు సంబంధించిన షాపులో మంటలు చెలరేగి అందులో ఉన్న సామాన్లు మొత్తం బూడిదైంది. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని గోదాం ఓనర్ ఇలియాస్ తెలిపారు. తాను ఇంటి వద్ద ఉన్న సమయంలో షాపు అగ్ని ప్రమాదానికి గురైందని తెలుసుకుని పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చామని అన్నారు. సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టారు. మలక్పేట ఏసీపీ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ గోదాం అగ్ని ప్రమాదానికి గురైందన్న సమాచారం తెలియగానే తమ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశామని తెలిపారు. 2 ఫైర్ ఇంజన్లకు ట్యాంకర్ ద్వారా నీటిని సప్లై చేస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. मेरा नाम मोहम्मद अजीम है। ये मेरा ही है बिज़नेस यहाँ पे और मेरा घर भी बाजू की है। मैं मेरे फैमिली के साथ डिनर कर रहा था तो आज कुछ वो फेस्टिवल था तो जो है बच्चे सेलिब्रेशन करने के लिए रॉकेट्स वगैरह छोड़ रहे थे। वी वर ऑब्जर्विंग दैट, वो हम लोग भी देख रहे थे। हम समझे कि बच्चे खेल रहे मगर अचानक जो है वो कोई रॉकेट इधर आके लगा और उससे जो है ये एक्सीडेंट हो गया। उसके बाद हम इमीडिएटली जो है 100 को कॉल करें। थोड़ा आने में टाइम लग गया, इसके वजह से थोड़ा ज़्यादा स्प्रेड हो गया मगर अभी सिचुएशन आई थिंक कंट्रोल है। कितने का नुकसान हुआ अभी तक? अभी नुकसान तो देखना पड़ता साहब क्योंकि अंदर अलाउड नहीं कर रहे, जानने के लिए नहीं दे रहे। एक बार ये पूरा कंट्रोल में आने के बाद जब अंदर जाएंगे तो इसका एस्टिमेट निकाल सकते हैं कि कितना लॉस हुआ। सामान तो जो स्क्रैप था, कुछ प्लास्टिक और स्क्रैप था, वैसा कुछ कोई डेंजरस केमिकल वगैरह नहीं था जिससे कुछ बढ़ने का जो है चांस। ఓకే టీవీ వేసినలేదు మధ్యలో ఈరోజు మనకు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని సమాచారం రాగానే మన పెట్రోల్ వెహికల్ని ఇమీడియట్గా పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఐ మల్లేష్ గారు హుటాహుటిన నేరస్థలాన్ని సందర్శించి ఆ యొక్క ఫైర్ జరుగుతున్న విషయం ఇమీడియట్గా తెలియజేయగానే పై అధికారులకు తెలియజేయడం జరిగింది. వెంటనే 101కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ రాగానే గౌలిగూడ నుంచి సమయానికి మనకు ఫైర్ ఇంజిన్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ఫైర్ ఇంజిన్ కొరకు చెప్పగానే అది కూడా వచ్చింది. ఎక్కువ నష్టం జరగకుండానే వీలైనంత వరకు దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. సకాలంలో మా ఎస్ఐ గారు స్పందించి ఫైర్ ఇంజిన్ పిలిపించినందుకు, ఎక్కువగా ఇతర నష్టం జరగకుండా నివారించగలిగినందుకు మా ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏమన్నా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా సార్? ఏం లేదండి, ప్రాణ నష్టం ఏం లేదు. స్క్రాప్ దుకాణం అది సల్వా గార్డెన్ పక్కన చే నెంబర్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రోడ్డు పక్కనే ఉంది కాబట్టి రోడ్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా సరైన చర్యలు తీసుకున్నారు. సకాలంలో స్పందించినందుకు మా ఎస్ఐ గారు మల్లేష్ గారిని మరియు డిఐ రమేష్ గారు కూడా ఇమీడియట్గా స్పాట్కి వచ్చారు. థ్యాంక్ యూ. చంపాపేటలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఓట్లు కొనుగోలు చేయవద్దని నినాదాలు చేశారు. ధర్నాకు దిగడంతో రంగంలోకి రాచకొండ సిపి మహేష్ భగవత్ రంగంలోకి దిగారు. పోలీసులు బీజేపీ నేతలను చెల్లాచెదురు చేశారు. టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా చంపాపేట డివిజన్ ఓటర్లకు విజ్ఞప్తి. ఈరోజు చంపాపేట డివిజన్లో దుర్గానగర్ కాలనీలో జరిగిన ఘటన సిగ్గుచేటు. ఎన్నికల్లో భాగంగా ప్రచారం పూర్తయినాక కూడా మన శాసనసభ్యుడు డబ్బులు పంచుతున్నాడని తెలిసి, మందు బాటిల్ డబ్బులు పంచుతున్నాడని తెలిసి వెళ్తే అక్కడ నీకేం పని ఇక్కడ అని నానా దుర్భాషలాడుతూ, నువ్వు అయ్యప్ప స్వామి మాల లేకపోతే తన్నేవాడిని, నీ ఇంటి మీదకి వస్తా, నీ ఇంట్లోకి వస్తా అని చెప్పి దౌర్జన్యపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా నీ అంతు చూస్తా అని అయ్యప్ప స్వామి మాల వేసిన నన్ను దుర్భాషలాడుతూ నా ఈ శాసనసభ్యుల్ని ఏమనాలి నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళి పోలీస్ సెక్యూరిటీతోని, ప్రభుత్వం సెక్యూరిటీతోని నా మీద దాడి చేస్తా అని అనుకుంటే పొరపాటు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళు. ప్రభుత్వం అండ లేకుండా, పోలీసుల అండ లేకుండా తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళి నా మీద దాడి చేసే ప్రయత్నం దమ్ముంటే చేయప్పుడు. ప్రభుత్వం అండతోని ఇది చేస్తా, అది చేస్తా అని నీకు నిజంగా ఈరోజు డబ్బులు వంచింది ప్రజలందరూ, కాలనీ వాసులు అందరూ గమనించారు, చూసిరు ఈరోజు ఎవరు డబ్బులు వంచిరు అనేది. ఇక్కడ నీ అబద్ధాల మాటలు అర్థమైపోతూ ఉన్నాయి. పచ్చి అబద్ధాలతో పరిపాలన సాగిస్తున్న మీ ఎమ్మెల్యే గారు దయచేసి, ఇంకా ఆల్రెడీ దిగజారిపోయినారు మీరు అయ్యప్ప స్వామికి తొడగొడుతూ నీ అంత చూస్తా ఖబర్దార్ అంటున్నావు. ఇది ఆ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి చూస్తాడు, మేము చూసుకుంటాడు. కానీ ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తే మటుకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటారు. రేపు ఎన్నికలు సజావుగా జరిగేలా మేమందరం ప్రయత్నం చేస్తాం. దానికి తగ్గట్టుగా పోలీసులు, ఓటర్లు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రాంతంలో భారీ మెజార్టీతో గెలవబోతుంది. మాకు గొడవలు అవసరం లేదు, ఘర్షణలు అవసరం లేదు, డబ్బులు పంచే పరిస్థితి మాకు అవసరం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా మాకు ఓట్లు వేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు భారతీయ జనతా పార్టీకి. ఖచ్చితంగా 4వ తారీఖు నాడు నీకు తగిన గుణపాఠం చెప్పి, నీకు మళ్ళీ నీ కళ్ళు పైకెక్కినాయి. ఏదో కేటీఆర్ గారు మెప్పు పొందడానికి ఏదో దౌర్జన్యం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నావు. ఖచ్చితంగా 4వ తారీఖు తర్వాత 5వ తారీఖు నాడు కేటీఆర్ గారు కూడా నీ సత్తా ఏందో గుర్తిస్తారు. గుర్తించి నీకు ఏ హోదా ఇవ్వాలో ఆ హోదా ఇస్తారు. సంగారెడ్డి జిల్లా పఠాన్చేరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నాయకుల్లో రోజురోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని విమర్శించారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా అన్నారు. పీఎం అమిత్ షాతో సహా ఢిల్లీ నేతలను తెచ్చి ప్రచారం చేయించినా ఫలితం లేకపోవడంతో వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని తెలిపారు. ప్రజలు బీజేపీ నేతలను నమ్మకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫేక్ వార్తల ప్రచారంలో నోబెల్ బహుమతి ఉంటే అది బీజేపీకే వస్తోందని ఎద్దేవా చేశారు. ఒక డ్రామా, బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా. వారు ఈ ఎన్నికల్లో అనేక ప్రయత్నాలు చేసినారు. 10-12 మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, హోంమంత్రి గారు, చివరికి ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ధర్నాలకు కూడా దిగుతూ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు ఫేక్ ప్రచారాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి
చివరి నిమిషంలో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి 4 ఓట్లు పొందడానికి కూడా కొన్ని కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ప్రచారం చేస్తాం. ప్రచారం చేసినప్పుడు అభివృద్ధి మీద చెప్తాం, విధానాల మీద మాట్లాడతాం, పాలసీల మీద డిస్కస్ చేస్తాం. ఒకవేళ ఆ రాజకీయ పార్టీ పాలసీస్ బాగలేకపోతే దాన్ని విమర్శిస్తాం. లేదు, ఈ విధానం బాగలేదు, మేము ఇంతకంటే బాగా చేస్తామని రాజకీయ పార్టీలు చెప్తారు. గతంలో ఇచ్చిన హామీ లేదని అమలు చేయకపోతే దాని మీద చెప్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మన తెలంగాణలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కానీ విద్వేషాలను రగల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫేక్ వార్తలను ప్రజల్లోకి పంపించి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. కులాలను మతాలను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియోలను నమ్మద్దు. దయచేసి ఫేక్ వీడియోలను అమిత్ గారిని, బీజేపీ జాతీయ అధ్యక్షుల వారిని, ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చిన తర్వాత కూడా సీట్లు వచ్చే పరిస్థితి కనబడతలేదు, ప్రజల్లో స్పందన కనబడతలేదు. వాళ్ళు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా హైదరాబాద్ ప్రజలు ఒక సామరస్యతను ప్రదర్శించినారు, విజ్ఞతను ప్రదర్శించినారు. వాళ్ళ ట్రాప్లో ఇలా హైదరాబాద్ ప్రజలు పడతలేరనేటువంటి విషయం అర్థమైపోయి ఇవాళ ధర్నాలకు పాల్పడుతున్నారు. బీజేపీ ఈరోజు ధర్నా కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను ఒక సంకేతం. మీరు ఎన్ని కుట్రలు చేసినా తప్పకుండా హైదరాబాద్ విజ్ఞులైనటువంటి హైదరాబాద్ ప్రజలు న్యాయం వైపు ఉంటారు, ధర్మం వైపు ఉంటారు, అభివృద్ధి వైపు నిలబడతారు. టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు. నేను మళ్ళీ ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మా పార్టీ నాయకులు స్వయంగా నాతో పాటు ఇంకా కొంతమంది సీనియర్ నాయకుల పైన కూడా ఫేక్ వీడియోలను ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలను నమ్మద్దు. మాకు చాలా విశ్వసనీయంగా కూడా సమాచారం వారి శ్రేణుల్లో నుంచి వస్తూ ఉంది కనుక హైదరాబాద్ జంట నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వీటిని తిప్పికొట్టాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఏపీ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి జగన్ పై వ్యతిరేకతతో ఉన్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. మంత్రి పేర్ని నానిపై దాడి జరగడాన్ని ఖండించిన ఆయన జగన్ తీరుతో రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలకు మోసం చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో గత పాదయాత్రల సమయంలో జగన్ తీరు చూసి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు అదే జగన్ తీరుతో మోసపోయారని అన్నారు. ఈ రకమైన అవమానాలతో ఈ ప్రభుత్వాన్ని 56 కార్పొరేషన్లు పెట్టిందండి. ఎవరికండి కార్పొరేషన్? ఒక చైర్మన్కి ఒక కారు లేదు, ఒక ఆఫీసు లేదు, ఒక లోన్ కూడా లేదు. ఒక ఎస్సీకి నువ్వు ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది, మేము వస్తే 2 సంవత్సరాలు, సంవత్సరం 6 నెలలు దాటేసింది. ఒక్క లోను ఇండస్ట్రియల్ పాలసీ అంట ఎవరికన్నా ఒక్కరికి ఇవ్వగలిగారా? అతి దారుణంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, అతి దారుణంగా. మొన్న కూడా నగరం విషయంలో నేను వెళ్ళినప్పుడు నేను వస్తున్నానని చెప్పి ఎస్ఐకి అమ్మాయిని బయటికి పంపించేసాడంట. క్లియర్గా చెప్తుంది, ఎస్ఐ వచ్చి నన్ను డిశ్చార్జ్ చేయించాడు. ఆ నర్స్ చెప్తుందండి ఇంకా ఉండాలి అమ్మాయి. అప్పుడు పోలీసుల్ని, డాక్టర్లని బానిసలు అనక ఏమంటామండి? ఎమ్మెల్యే చెప్పినట్టు చేయడానిక మీరున్నది? రాజ్యాంగం చెప్పినట్టు చేయడానిక? రాజ్యాంగం హక్కులు బాధ్యతలు కాపాడడానిక పోలీసులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయడానిక? అసలు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే రాజ్యాంగం అనవసరం. ఎమ్మెల్యే నేనేం చెప్తే అది నువ్వు చేయాలి. నువ్వు కేసు పెట్టమంటే కేసు పెట్టాలి, కేసు తీసేయమంటే కేసు తీసేయాలి, ఎఫ్ఐఆర్ వేయకూడదంటే ఎఫ్ఐఆర్ వేయకూడదు. అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒక అంటే మానవత్వం లేని ముఖ్యమంత్రి. అతను నడక చూసి, అతను కౌగిలింతల ముద్దులు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయామని తెలుసుకుంటున్నారు. కాబట్టి నేను మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నాను, దయచేసి మీరు పందా మార్చుకోండి. మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకునే పరిస్థితి ఏం లేదు, కానీ మీరు పందా మార్చుకోకపోతే మటుకు నేను అనకూడదు. నాకు స్నేహితుడు పేర్ని నాని, నాకు స్నేహితుడు, మంచోడు. ఇది అతను చేసిన పని వల్ల కాదు ముఖ్యమంత్రి గారు, మీరు చేసిన పని వల్ల మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్ల మీద
ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. ఇదే కొనసాగిస్తే ఇళ్ళకు వచ్చి ఎమ్మెల్యేలని మినిస్టర్లని కూడా చావగొడతారు. ఖచ్చితంగా చెప్తున్నాను. అంత దారుణమైన పరిస్థితి ఉంది. మీరు సెంట్రల్ లెవెల్లో ఇంగ్లీష్ పత్రికలకి మీ ప్రభుత్వ డబ్బు 8 కోట్లు 12 కోట్లు ఇచ్చి మీకు ఫస్ట్ ఆర్థికాభివృద్ధిలో ఫస్ట్ అంట. చెత్త ఏం కాదు. ఇటువంటి రాతలు రాయించుకోవడానికి డబ్బులు ఇచ్చి మీరు పత్రికలని మీరు పర్చేజ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా చెల్లవు. మీకు ఇదే పరిస్థితులు ఉంటే మటుకు మిమ్మల్ని మీ మంత్రులందరినీ కూడా ఇదే పరిస్థితులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరి పరిస్థితి అలాగే ఉందండి. ఇప్పుడు డైరెక్టర్లు అన్నీ వాళ్ళకి ఏముంది అలాగే ఇచ్చేసాడు అంటే ఆ బీసీలు కూడా కలిసి ఉండడానికి ఇష్టం లేదు. మేము 6% ఉంటే ఈ బీసీలో 1%, 2%, 3% ఇదందరూ కలిపితే 30%, 50% అవుద్ది. విరగొట్టేస్తే 2%. మీకన్నా మేము ఎక్కువ ఉన్నాం, మేము పరిపాలిస్తామని చెప్పడానికని చెప్పి ఈ కార్పొరేషన్లు విడదీశాడు ఆయన. అంతేగాని ఈ కార్పొరేషన్ల మీద మేము మాకన్నా మీరు తక్కువ అని చెప్పడానికి. ఈ రకమైన అవమానాలతో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1999, 2004లో సిపిఎం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. నోముల నరసింహయ్య మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో గల సిపిఐ రాష్ట్ర కార్యాలయం పోలవరం నిర్మాణం స్థితిగతులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, గంగాధర్, రైతు సంఘం నేత వడ్డే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ తక్షణమే రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అవసరమైతే ప్రధానమంత్రి వద్దకు ఓ ప్రతినిధి వర్గాన్ని తీసుకుని వెళ్లి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒత్తిడి పెంచాలని అన్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఇక్కడ బాబ్లీ ప్రాజెక్ట్, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో బాబ్లీ ప్రాజెక్ట్. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇష్యూ జరిగింది ఇక్కడే. ఇంకా దాని తర్వాత తెలంగాణకు సంబంధించి ఇది ఒక పార్టీ అజెండా లేదా కేవలం కొద్దిమంది అజెండా, కొంతమంది వ్యక్తుల అజెండా మాత్రం కానే కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది రాష్ట్ర ప్రజల అజెండా. పెద్దలు శోభనాధీశ్వరరావు గారు వచ్చారు, ఆయన నాయకత్వంలో అందరం కూడా కలిశాం. మరి ఇష్యూ ఎక్కడొచ్చిందని నేను అడుగుతాను. ఇష్యూ క్లియర్గా తెలుస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వారు విల్ఫుల్గా, ఒక రకంగా చెప్పాలంటే అన్ని వాళ్ళు, మీరు అది చేయకుండా అసలు అది ఆ మినిస్టర్ అయితే మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి అదే పనిగా నెల్లూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడట ఇరిగేషన్ మినిస్టర్. ఎంత అపహాస్యంగా మాట్లాడతాడంటే, 1 ఇంచు కూడా తగ్గదు, మేమంతా కడతాము, కట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు, రామకృష్ణ పోయి మేము టేప్ పెట్టి గొలవాలట. మినిస్టరు రెస్పాన్స్, రియాక్షన్ ఇట్లనే ఉండాల్సిందే. చివరికి రైల్వే జోన్ విషయంలో జోన్ ఇస్తాము, డివిజన్ రద్దు చేస్తామంటారు. విద్యా సంస్థలు నిధులు ఇవ్వరు. అమరావతి ఏమో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈయనే మొదలు పెట్టాడు దాన్ని ధ్వంసం చేయడం, కాబట్టి దానికి డబ్బులు ఇవ్వరు రాజధానికి. ఇంకా పోలవరంకి ఇప్పుడు చివరిలో దానికి ఎసరు పెడతా ఉన్నారు. ఇంత స్పష్టంగా కనపడుతున్నప్పుడు
రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏకోన్ముఖంగా మనం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి సాధించుకోవాల్సిన తరుణంలో మనం ఒకరికొకరు అపహాస్యం చేసుకొని, విమర్శలు చేసుకొని విజయనగరం జిల్లాను కరోనా మహమ్మారి జాడలేని గ్రీన్ జోన్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు లేకుండా చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 185 కేసులు యాక్టివ్లో ఉన్నాయని చెప్పారు. వాటిలో 50 మంది కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన కేసులు హోం క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. భవిష్యత్తులో కరోనా కేసులు లేకుండా ఉండేలా అన్ని విధాలుగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో మనకి ఉండేటటువంటి టార్గెట్స్లో మళ్ళీ గ్రీన్ జోన్లోకి తీసుకెళ్ళాలి. ఈ జిల్లాని మళ్ళీ మొదటికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి డబుల్ డిజిట్లోకి వచ్చింది. 20, 12, 15 ఈ రకంగా మనకి పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి డైలీ. అది జీరోకి చేసుకురావాలి. ఈ క్రమంలో మీరు దయచేసి ఈ యొక్క అంశాన్ని, ఇప్పుడు ఉండేటటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఒక 34 యాక్టివ్ కేసెస్, యాక్టివ్ క్లస్టర్స్ మనకున్నాయి. వాటిని కూడా ఇంకొక 14 రోజుల్లో జీరో క్లస్టర్స్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి 174 కేసెస్లో 174 కేసెస్, 184 కేసెస్ మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అందులో 125 కేసెస్ హోమ్ ఐసోలేషన్లోను, అలాగే కోవిడ్ హాస్పిటల్లో 59 మంది కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వీరిని ఒక్కసారి మనము ఈ టోటల్ కేసెస్ని మనము పూర్తి స్థాయిలో మనం రికవరీ చేసుకున్నట్టయితే ఇప్పటి వరకు మన జిల్లాలో రికవరీ పర్సంటేజ్ అన్నది 99% రికవరీ ఉంది. సో 100% రికవరీస్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక రాబోయే రోజుల్లో రానికుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో మీ వంతు సహకారం చాలా ముఖ్యం, అవసరం కూడా. ఇప్పుడు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి ఈ జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ఉండాలి. రెండో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, సెకండ్ వేవ్లో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి టైం ఎంత ఇచ్చారంటే 14 days ఆ యొక్క వైరస్ ప్రభావం ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్లో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత టైం కూడా లేకుండా వెరీ షార్ట్గా అది ఫెటాలిటీలోకి తీసుకెళ్తున్నాయి. అండ్ ది గ్రావిటీ ఈజ్ ఆల్సో వెరీ హై, ఎక్కువ గ్రేవ్గా ఉంది అనేటటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తూ ఉంది. అందుకోసం మనం ఎటువంటి పరిస్థితుల్లో రెండవ దాన్ని రానికుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న వాళ్లతో మనం కంప్లీట్గా క్లియర్ చేసుకొని రాబోయే రోజుల్లో సెకండ్ వేవ్ అన్నది మన జిల్లాలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా మన ప్రజానికాన్ని అప్రమత్తం చేయటం, తగు జాగ్రత్తలు తీసుకోవటం, వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా ఇదే రకమైనటువంటి భద్రతలు మనం తీసుకొని మరి ఎటువంటి పరిస్థితుల మరణాలని లేకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్, అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. గోల్నాకలో స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఆస్తి నష్టం. చంపాపేటలో డబ్బులు పంచిన టీఆర్ఎస్ నేతలు, అడ్డుకుని ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు. బీజేపీ నాయకుల్లో రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది, విమర్శించిన మంత్రి హరీష్ రావు. ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, వెల్లడించిన మాజీ ఎంపీ హర్ష కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.